మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవినైనా గడ్డిపోచుతో సమానమని, తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని కూడా గడ్డిపోచులా విసిరివేశామని అన్నారు. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 6 సార్లు అయ్యాం. మాకు ఆత్మగౌరవం, స్వయం పాలన కావాలని కొట్టడమని అన్నారు. ఇవాళ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, విలువలు, సాంప్రదాయాలు ఇవ్వాలని అన్నారు. దేశభక్తి నేర్పించారని అన్నారు. ఈ రోజుల్లో వస్తున్న వార్తలు కలిచివేస్తున్నాయని, కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను, సొంత భర్తను చంపుతున్నారని అన్నారు. ఇక వీటి నుండి కాపాడుకునేది మన విలువలే, ఎక్కడో జరుగుతున్నాయని అనుకోవద్దు, అది మీ గడపను కూడా తడుతుందని హెచ్చరించారు. అందువల్ల పిల్లలను జాగ్రత్తగా పెంచాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే మేము రిజైన్ చేసాం. గడ్డి పోసలాగా చేసాం. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు. ఆయన జలియన్వాలా బాగులో డయర్ విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేశాడు. ఏంటంటే మట్టి కానీ ఆనాడు గాంధీ గారి